హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన గాయత్రి మేడం అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఓషో గారి బుక్లోంచి స్వేచ్ఛ, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. హాయ్ మాస్టర్స్. హాయ్ గాడ్స్. ఓకే, మనం కొంచెం కొంచెంగా స్వేచ్ఛ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. నిన్నటి వరకు మనము ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకున్నామంటే బానిసత్వ మూలాలను అర్థం చేసుకోవడం వరకు మనం నిన్నటితో ఆ టాపిక్ కంప్లీట్ అయిందనమాట మనకి. అంటే మనం ఎక్కడ లాక్ అయ్యి ఉన్నాము, మనం ఏ విధంగా ఆ లాక్స్ నుంచి బయటపడాలి అనే దాన్ని నిన్నటి వరకు మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు ఏ టాపిక్‌లోకి మనం వస్తున్నాము అంటే స్వేచ్ఛకి దారులు. ఓకేనా? మనము ఇప్పుడు స్వేచ్ఛకి దారులనే టాపిక్‌లోకి వెళ్తున్నామనమాట. ఈ స్వేచ్ఛకి దారులనే టాపిక్‌లో ఫస్ట్ అంటే ఇందులో ఉన్న మెయిన్ ట్యాగ్‌లైన్స్ ఏంటంటే ఒంటె, సింహం, అలాగే శిశువు. అంటే ఒంటె చిన్న హైఫెన్ నుండి, సింహం చిన్న హైఫెన్ నుండి మళ్ళీ శిశువు అని ఉంటదనమాట. అసలు చూడండి, ఒంటెకి గాని, సింహానికి గాని శిశువు అంటే ఒక చిన్న బిడ్డ కదా! ఆ ఒక శిశువుకి గాని ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ మూడిటిని మిళితం చేసి మనకి ఇందులో చిన్న టాపిక్ అనమాట. అంటే మన దారులు మనం ఈ స్టేజ్‌లో ఉంటూ మన స్వేచ్ఛకి దారులు మనం వెతుక్కోవాలి అని మనకి ఇందులో చెప్పటం అన్నమాట. సో, ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఇన్ డెప్త్ వెళ్తే ఒంటెలని సార్ మనకి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంటే, ఒంటె అనేదేంటంటే జస్ట్ మీరు దాన్ని గమనించినట్లయితే అది చాలా అంటే సాధు జంతువు కదా! అదే విధంగా దానికి పిరికితనం ఎక్కువుంటదంట ఒంటెకి. అదే విధంగా అదేంటంటే నెమిలి అంటే చూడండి దాని లోపలేంటి, దానికొక సహజ గుణం ఉంది. అదేంటి అంటే దాచుకునే గుణం. ఒంటెలు ఎక్కడుంటాయి? ఎడారిలో ఉంటాయి కదా! వాటికి వాటర్ దొరకదు, ఫుడ్ దొరకదు. కానీ వాటి సహజత్వాన్ని భగవంతుడు ఏ విధంగా వాటికి సృష్టించాడు అంటే వాటికి ఒకే టైంలో దొరికిన ఆ ఆహారాన్ని గాని, ఒకే టైంలో దొరికిన వాటర్‌ని గాని ఎంత తీసుకోగలిగితే అంతా తీసుకొని, వాటి పొట్టలో ఒక భాగంలో వాటిని దాచుకోగలవంట ఒంటెలు. వాటికి ఆ గుణం సహజంగా ఉందన్నమాట. చూడండి చేపలు కళ్ళు తెరిచి పడుకుంటాయంటారు వాటర్‌లో. వాటికి సహజ గుణం ఏంటి? అవి కళ్ళు తెరిచి నిద్రపోతాయంట వాటర్‌లో. అలా ఒంటికి సహజ గుణం ఏంటి అంటే జీర్ణించుకోకుండా దాచుకుని ఉండే కేపబిలిటీ దాని స్టమక్‌కుందంట. ఇక్కడ మనల్ని ఒంటితో ఎందుకు పోల్చారు అంటే, మనము మన స్వేచ్ఛని దారులన్నప్పుడు, మనము మనకి గతంలో మనకి చాలా బాధ పెట్టిన చె చాలా మూమెంట్స్ ఉంటాయి కదా! మనం బాధపడినయి గానీ, మన సమస్యల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేము, ఆ సమస్యలో ఉండలేము, సతమతం అయిపోతూ ఉంటాము. ఇంకా ఆ సమస్య మనకి ఎంత గందరగోళంగా అనిపిస్తదంటే, బాబోయ్! భగవంతుడా నాకెందుకీ కర్మ అని అనిపిస్తది చూసారా? అలాంటివన్నీ ఎప్పుడొస్తాయంటేనంట, ఈ ఒంటె స్థాయిలో ఉన్నప్పుడు అనిపిస్తదంట మనకి. ఎలా అంటే, మనము ఆ గతంలోనే ఉండిపోయి దానికిలా మన స్టమక్‌లోనో, మన బుర్రలోనో దాచుంచేసామంట. ఏంటి? మనకొచ్చిన బాధని గాని, మనకొచ్చిన సమస్యని కానీ, వాటిని దాచుంచే ఓకే. సో, మనం అలా దాచుంచేసామంట. దాచుంచడం వల్ల మనం ఆ ఒంటె దగ్గర ఆగిపోతున్నాం. ఒంటి తర్వాత ఏం చెప్పాను మీకు? సింహం అని చెప్పాను. అంటే ఒంటి స్టేజ్‌ని దాటి మనం బయటికెలా రావాలి అంటే దారి ఏం చెప్పారు అంటే జీర్ణించుకోవాలంట మనం. మరి మనం దేన్ని జీర్ణించుకోవాలి? అంటే మనకొచ్చిన బాధని గాని, మనకొచ్చిన సమస్యను కానీ, మనకి ఎదురయ్యే సవాళ్ళని కానీ మనం జీర్ణించుకోవడం అంటే ఏంటంటే పూర్తిగా అర్థం చేసుకొని అది అయిపోయింది. దాని నుంచి నేను ఏం పాఠం నేర్చుకోవాలో అది నేర్చేసుకోవాలనుకుంటున్నాను. నాకది అర్థమైంది. నా దగ్గరికి ఎందుకొచ్చిందో అని మనం అర్థం చేసుకొని దాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో, ఆ ఒంటి స్థాయి దాటుతామనమాట మనం. కానీ మనమేం చేస్తామంటే, దాన్ని బుర్రలో అంటే మనకు ఆ కలిగిన బాధ అలాంటిది కాబట్టి అది బుర్రలో రివైన్ అవుతూ ఉంటది మనకి. తిప్పుతా ఉంటదనమాట. కానీ దయచేసి ఎవ్వరు ఇప్పటి నుంచి మనకింకా మన లోపల ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒకసారి. చాలా ఉంటాయి మన లోపల. అవన్నిటిని ఏం చేయాలంటే నాకు ఆ పెయిన్ ఎందుకొచ్చింది? నేను అక్కడ ఆ పెయిన్ ద్వారా నేను ఏం నేర్చుకున్నాను?
ఇది నేర్చుకోవడం కోసమే నాకు ఆ పెయిన్ వచ్చిందా? అంతే కదండీ! మనం ఏదైనా నేర్చుకోవడం కోసం మన దగ్గరికి ఒక సమస్య వస్తది. ఇది నేర్చుకోవడం కోసం నాకిదొచ్చిందా అనే విషయం మనకు అర్థం కాలేదనుకోండి, నాకు ఈ బాధ ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది? నన్ను అందరూ ఎందుకింత బాధ పెడుతున్నారు? ఎందుకింత అంటే అక్కడే ఉండిపోతాం. కదా! బయటికైతే రాము. సో, మనం దాన్ని అర్థం చేసుకోవాలంట. అర్థం చేసుకొని, దాన్ని మనం జీర్ణించుకోవాలని చెప్పారనమాట. జీర్ణించుకుంటే ఏమవుతది? అరిగిపోయి ఆ శక్తి మన బాడీ తినేసిన తర్వాత పొట్టలో ఉండిపోయిందనుకోండి, అది మనకి అరిగిన తర్వాత పోతది. అరిగింది కడుపులోనే ఉండిపోతే దానివల్ల ఎటువంటి యూజ్ ఏమన్నా ఉంటదా మనకి? ఉండదు. అరిగితేనే ఆ అరిగిన దాని వల్ల వచ్చే మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకి బ్లడ్ రూపంలో మన బాడీ అంతా మనకేమవుతది? పంపించడం జరుగుద్ది. అరుగుదల లేకపోతే ఫుడ్‌లా ఉండిపోతే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అదే విధంగా మనము ఈ ఏదైతే ఈ సమస్య మనకేదైతే ఈ బాధలొచ్చినాయో వాటిని మనం జీర్ణించుకోవడం మనం మొదలుపెట్టాలనమాట. అది జీర్ణించుకోవడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనం ఈ ఒంటె స్థితి నుంచి సింహం అనే స్థితికి వస్తాము. సో, ఒంటె అనేది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం తీసుకోవాలి మనకర్థమైంది. ఓకేనా? ఇప్పుడు మనం సింహం స్థితిలోకి అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే అసలు సింహం అనేది దేని నుంచి వచ్చిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహం ఒంటె తర్వాత సింహం అని ఇందులో ఇచ్చారు కదా! సింహం అంటే ఏంటంటేనంట గర్జించడం. సింహానికున్న మెయిన్ థింగ్ ఏంటి? గర్జించడం. మరి దేనికి గర్జించాలి? దేనికి గర్జించకూడదు? అది కూడా మనకి తెలిసుండాలి కదా! దేనికి గర్జించాలి అంటే, మనకి అవునని చెప్పగలిగే సమయాల్లో మనం అవును. నాకిది ఇష్టమైతే నేను చేయగలుగుతాను. నాకిష్టం లేకపోతే నేను చెయ్యలేను. నా వల్ల కాదు. నేను ఇప్పుడు ఇలానే ఉంటాను. అది గర్జన కాదా? ఒక సింహంలో ఉండడమా కాదా? కానీ మనమేం చేస్తామంటే, ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, కాదు అంటే ఏమన్నా అనుకుంటారేమో, అవును అంటే ఏమన్నా అనుకుంటారేమో, వీటి గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళ ఎనర్జీలోకి, వాళ్ళ డిపెండెన్సీలోకి మనం వెళ్ళిపోతాం తప్ప, మన ఇష్టాన్ని గాని, మనల్ని గాని మనం గౌరవించుకుంటూ ఒక ఆన్సర్ మనం చేయలేము. అక్కడ మనకి సింహగర్జన అనేది ఎలా వస్తది? మనము సింహంలా తయారవ్వాలి అంటే, అవుననే సమయాల్లో అవునని చెప్పగలగడం, కాదు అనే సమయాల్లో కాదని చెప్పగలగడం అనేది మనకుండాలంట. ఇంకొకటేంటంటే, సింహానికి మెయిన్‌గా ఉండేదేంటంటేనంటండి, అహంకారం అంట. ఒక్కొక్కసారి మన అహంకారం మనల్ని చాలా రక్షిస్తదంటండి. ఇందులో మెయిన్‌గా చెప్పారనమాట ఓషో గారు. ఎలా అంటే, అహంకారం అనేది ఎంత గొప్ప విషయం అని చెప్పారంటే, ఆ అహంకారం మనకి అలంకారం తెచ్చేదై ఉండాలంట. అర్థమైందా? మన మన ఆత్మస్థాయిని మనల్ని దిగజార్చే విధంగా మన అహంకారం ఉండకూడదంట. మన అహంకారం మనకెలా ఉండాలంటే, మనకొక హోందాని, మన వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా మన అహంకారం ఉండాలంట. ఎలా ఉంటదది? గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప యోగులు వీళ్ళందరికీ కూడా ఒక అహంకారం ఉండేదంట. ఉంటది కదా ఖచ్చితంగా. ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళకి, తక్కువ జ్ఞానం వాళ్ళు వచ్చి "నువ్విలా ఎందుకు చేస్తున్నావు? ఇలా చెయ్యి" అంటే, వాడు ఖచ్చితంగా ఒక యోగి, ఒక దాని మీద ఒక నాలెడ్జ్ తెలిసిన వ్యక్తి తను చేస్తానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా! అది వాళ్ళకెలా కనిపిస్తది? అహంకారం కింద కనిపిస్తది. ఆ అహంకారం వల్ల ఒకవేళ మనం ఒక టాపిక్ తెలుసుకున్నామనుకోండి, ఆ టాపిక్ దగ్గరికి ఇంకొకళ్ళొచ్చి ఇప్పుడు మనకి ధ్యానం తెలుసు. ధ్యానం చేయని ఒక వ్యక్తొచ్చి, ధ్యానం అంటే ఇలా కాదు నువ్విలా చేస్తున్నావేంటి? అది ఇది అని చెప్తుంటే, మనకి వెంటనే కోపమొస్తది. నీకేం తెలుసు? నీకు తెలియని ఒక ధ్యానం అంటే పరిచయం లేని, తెలియని ఒక వ్యక్తివయ్యుండి, నువ్వు నా దగ్గరకొచ్చి ధ్యానం గురించి చెప్తున్నావేంటి? అని మనం అంటామా లేదా? అది మనకు అహంకారమా? కానీ అవతల వాళ్ళు చూసే వాళ్ళకెలా కనిపిస్తదది? అహంకారం కింద కనిపిస్తది. ఈళ్ళకి అంతా తెలుసనే విధంగా మాట్లాడుతున్నారేంటి అని అనిపిస్తది. కానీ మనకి అక్కడ ఆ అహంకారం ఉండడం మనకు అలంకరణ కాదా? మనకది హోదానా కాదా? ఖచ్చితంగా అది మనకు హోదానే అవుతది కదా! మనకు అలంకారనే అవుతది. అలాగా మనము మన అహంకారాన్ని ఏ విధమైన ట్రాక్‌లో నడిపిస్తున్నామనేది కూడా మనకు తెలియాలన్నమాట. సో, ఈ సింహ గర్జన అనేదేంటంటే, మనకి మనము మన ఇష్టాలని అంటే, నో అని చెప్పగలగడము, అవునని చెప్పగలగడము. మనము శిశువు దగ్గరికి వెళ్తున్నాం.
శిశువు అంటే మనం ఫస్ట్ నుంచి మనకి చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాము. ఏమనంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా! దేవుళ్ళతో సమానం చిన్నపిల్లలంటే అది ఇది అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఈ ఒంటె స్థితి నుంచి, ఈ సింహం స్థితి నుంచి, ఈ రెండిటి నుంచి దాటి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనం శిశువు స్థాయిలోకొచ్చేస్తామంట. అంటే ఎలా? శిశువులంటే వాళ్ళకి ఏమీ తెలీదు. న్యూట్రల్‌లో ఉంటారు. జీరోలో ఉంటారు. ప్రతిదాన్ని అద్భుతంగా అప్పుడే కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అన్నిటిని వాళ్ళు కొత్త భావంతో చూస్తారు. ప్రతిదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా! ఒక మాట గాని, ఒక నడక గాని, పాకడం గాని, కూర్చోవడం గాని, మాట్లాడడం కానీ, ఇది తాతయ్య, వీళ్ళ అమ్మమ్మ, వీళ్ళ నానమ్మ అని తెలుసుకోవడం గాని, ఒక వస్తువుని చూడడం కానీ, గుర్తించడం గాని, అన్నీ కూడా వాళ్ళు ఎలా చేస్తారంటే ఇప్పుడే వాళ్ళు తెలుసుకోవడం ప్రారంభిస్తారు కదా! అంటే ప్రతి దాన్ని ఫీల్ అవ్వడం మొదలుపెడతారు. ప్రతి దాన్ని అద్భుతంగా అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. అదంతా కూడా ఎక్కడ మనకుంటది? శిశువు స్టేజ్‌లో ఉంటది. అంటే ఇక్కడ మనకి ఈయన చెప్పేదేంటంటే, శిశువు అనే స్టేజ్‌కి మనం అందరం వెళ్ళాలంట. వెళ్ళి అంటే చూడండి ఆ వయసులో పిల్లలకి పక్కోళ్ళు ఏం చేస్తున్నారో, ఎదురోళ్ళు ఏం చేస్తున్నారో, అమ్మకి కోపమొస్తదేమో, డ్యాడీకి కోపమొస్తదేమో ఇలాంటి ఆలోచనలేముండవు. వాళ్ళు ఏం చేయాలనుకుంటారో హాయిగా చేస్తారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటారో హాయిగా నేర్చుకుంటారు. అద్భుతంగా వాళ్ళు చిన్న పిల్లలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ఎనర్జీస్ చూడండి. ఆ ఇల్లంతా ఒక విధమైన కళతో అద్భుతంగా ఏదో 100 మంది పిల్లలున్నట్టు ఫీల్ ఉంటది. ఒక్క పిల్లలున్నా ఒక ఇంట్లో. కదా! అలాంటి స్టేజ్‌కి మనం ఎళ్ళాలనమాట. అప్పుడు మనకొక అద్భుతమైన ఫీల్ గాని, మనం ఆ ఎనర్జీస్‌ని తీసుకోవడం గాని అంటే ఎప్పుడైతే మనం అందరిలోని దివ్యత్వాన్ని అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం అనే భావనని మొదలుపెట్టుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది, అన్నీ మన దగ్గరికి రావడం మొదలవుతది. అప్పుడు మనకి మన స్వేచ్ఛకి దారులు ఓపెన్ అవుతాయన్నమాట. ఈ ఒంటెలనే వాళ్ళందరూ అంటే ఒంటె స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మనం గమనించుకుంటే ష్యూర్‌గా చెప్పిందేంటంటే, పిరికితనం దగ్గర ఆగిపోతారంటండి. ఒంటె స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా పిరికితనం దగ్గర ఆగిపోతారంట. ఎందుకు అంటే, మన చుట్టూ ఉన్న గుంపులన్నీ కూడా మనం ఒంటెలతోనే వస్తామంట. వాళ్ళ స్థాయి అదే. మనం సింహాలతో రాము. మన చుట్టూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా మన చుట్టూ ఒంటెల లాంటి స్టేజ్‌లో ఉన్న వాళ్ళతో మనం ఇక్కడికొస్తామంట. ఎందుకంటే, వాళ్ళు మనకి చాలా నేర్పిస్తారు కాబట్టి. సో, ఈ ఒంటె అనే స్టేజ్ మనం దాటాలి అంటే ముందు మనం ఆ బాధను అర్థం చేసుకొని, నెక్స్ట్ ఆ పిరికితనాన్ని విడిచిపెట్టి, మనం సింహంలా అవ్వడానికి ప్రయత్నించాలి. ఆ గర్జన మన దగ్గరికి రావాలి. ఆ అహంకారం అంటే, ఆ అహంకారం ఎలా ఉండాలని చెప్పాను. మనకి హుందానిచ్చేదై ఉండాలి. మన గౌరవాన్ని కాపాడేదై ఉండాలి. అలాంటి అహంకారాన్ని మనం మన దగ్గర అంటే మనం పోగు చేసుకోవాలి. ఈ 2 వచ్చినప్పుడు మనం నెక్స్ట్ శిశువు స్థాయికి వెళ్ళగలగాలి. అప్పుడు మనకి మన స్వేచ్ఛకి సంబంధించిన దారులన్నీ ఓపెన్ అవుతాయన్నమాట. ఓపెన్ అయినప్పుడు మనలో ఉన్న కొన్ని ఫీల్స్ ఇప్పుడు చూడండి ఆ భయం మనకిందాక మనం మాట్లాడుకున్నాం ఒంటి దగ్గర ఆ బాధని అర్థం చేసుకోండి అలాంటివన్నీ. అలాంటివన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం మన ఆటోమేటిక్‌గానే చాలా తేలికైపోతాం కదా! ఎప్పటినుంచో మన చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని పెయిన్‌ఫుల్ మూమెంట్స్‌ని మనం మోస్తూ వస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా. అలాంటివన్నీ మనం అర్థం చేసుకొని ఓకే. అది నేర్చుకోవడం కోసం మా దగ్గరికి ఇదొచ్చిందా అని మనం అర్థం చేసుకోవడం మొదలుపెడితే, అయన్నీ మన దగ్గర నుంచి ఏమవుతాయి? కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా మనం ఇన్నాళ్ళ నుంచి మన బుర్రలో మోస్తున్న భారమంతా తగ్గుతూ, తగ్గుతూ వస్తదనమాట. ఆటోమేటిక్‌గా మనకే అర్థమవుతది. ఓకే. నేనింత మోస్తున్నానా అప్పటి విషయం గురించి అని. ఆ తగ్గుతూ వస్తున్నప్పుడే మనం నెక్స్ట్ స్టెప్‌కి ఆటోమేటిక్‌గా ఎక్కడికి వెళ్తాం? సింహం దగ్గరికి ఆటోమేటిక్‌గా వెళ్తాం. ఆ సింహం దాటినప్పటికి ఆటోమేటిక్‌గా మనం ఎక్కడికెళ్తాము? శిశువు దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాం. కదండీ! సో, ఈరోజు మనము నిన్నటి వరకు ఒకలాంటి ఇటువంటివన్నీ ఎప్పుడైతే మనము ఈ ఒంటె, ఈ సింహం, ఈ శిశువు స్థాయికి వచ్చేసామో, అప్పుడు మన లోపలికి ఏమొస్తదో తెలుసా? సృష్టించే కలొస్తదంటండి. ఎంత అద్భుతమో చూడండి. సృష్టించే కళ మన చేతుల్లోకి అప్పుడొస్తదంట. మనం అందరం కూడా గొప్ప గొప్ప వాటిని సృష్టించడానికే కదా! ఈ భూమి మీదకొస్తాము. గొప్ప గొప్ప వాటిని సృష్టించే కళ మనందరికీ ఉంది. చూడండి ఇప్పుడు ఈ ఛానెల్ ద్వారా ఇప్పుడు మీ అంతట మీరే కదా! ఈ ఛానెల్ సృష్టించింది. సృష్టించే కళ ఎంత అద్భుతము. ఈ కళ ద్వారానే మనం ఎంతో మందికి ఎన్నో చేస్తూ ఉంటాము. చాలా చాలా కొత్త కొత్త ఆలోచనలు కొంతమందికొస్తూ ఉంటాయి. ఆ కొత్త కొత్త ఆలోచనలు మన లోపలికి రావాలి అంటే మనం ఏం చేయాలి? లోపలున్న దాన్ని ఖాళీ చేయాలి.
ఏ విధంగా ఖాళీ అవుతది? ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక్కొక్క స్టెప్ మనం అమలు పరుచుకుంటూ వెళ్తే, మన లోపల ఖాళీ అవుతది. మన లోపల ఎప్పుడైతే ఖాళీ అయిందో, మనం ఏం ఆలోచిస్తాము? కొత్తదనాన్ని ఎలా సృష్టించాలి? సృజనాత్మకతని ఎలా సృష్టించాలి? మనం ఇలాంటివన్నీ మనకి మంచి ఆలోచనలు అంటే మంచి ఎప్పుడైతే ఈ పెయిన్‌కి సంబంధించినయి ఇటువంటి ఆటినన్నీ మనం అర్థం చేసుకొని బయటకొస్తున్నామో, ఒక నూతనంగా చేయగలిగే, సృష్టించే కళలన్నీ మన లోపలికొస్తాయంట. మనము మనమందరం ఖాళీ చేసుకోవడం మొదలుపెడదాం ఈ రోజు నుంచి. ఓకేనా? ఈ రోజు మీరు చేయవలసిన టాస్క్ ఏంటంటే, ఇప్పటిదాకా మీరు ఏదైతే పెయిన్‌ని ఎందుకంత బాధపడేలా నన్ను ఈ నేచర్ చేసింది? ఎందుకు ఈ మనుషులు నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టారు? అనేవి మీకు చాలా ఉండుంటాయి కదా! నైట్ పడుకునే ముందు ప్రశాంతంగా ఈ రోజు వాటిని గుర్తు చేసుకొని, ఆ పెయిన్ నుంచి మీరేం నేర్చుకుని మీరు ఎంత ఎదిగారు? ఖచ్చితంగా మనకు పెయినొచ్చినప్పుడు మనం దాని నుంచి చాలా నేర్చుకుంటామండి. మనం గమనిస్తే అది నేర్పడానికి మన దగ్గరికి అదొస్తదన్నమాట. మనకు చెప్పనవసరం లేదు. మనం ఆల్రెడీ స్త్రీమూర్తులందరూ కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? డెలివరీ టైము కదా! మనము ఎంత పెయిన్ తీసుకుంటే ఒక అద్భుతమైన ఒక నూతన ఆత్మకి మనం జన్మనివ్వగలుగుతున్నాం కదా! అంటే ఆ పెయిన్ వల్లే కదా అక్కడ అంత అద్భుతం జరగగలిగింది. అంటే మనకి ఏ పెయినొచ్చినా అక్కడ ఖచ్చితంగా ఒక అద్భుతం ఉంటది. మనకేదో నేర్పడానికొస్తుందది. అది అది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే, అది మనకు అర్థమవుతే మాత్రమే దాని నుంచి మనం బయటికి రాగలమనమాట. సో, ఈరోజు నైట్ మీరు ఖచ్చితంగా మీకు కలిగిన బాధల్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఎందుకొచ్చిందో అది మీ దగ్గరికి అర్థం చేసుకోండి. ఏ విధంగా మీ దగ్గరకొచ్చిందో అది అర్థం చేసుకోండి. అప్పుడు అది ఇది నేర్పిందా నాకు అనే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. షూర్. ఇది నేర్పిందా అని మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఆ పెయిన్ మీద గౌరవం పెరుగుతుందనమాట. కదా! మనకు గొప్ప విషయం నేర్పెళ్ళింది కదా మరది. దాని మీద మనకు గౌరవం పెరుగుద్ది. నెక్స్ట్ డే మనం ఏం చేస్తాం? ఓకే. రెడీ. సవాళ్ళకి రెడీగా ఉంటామనమాట. ఎందుకంటే మనం సిద్ధపడిపోతాం కదా! ఓషో బుక్స్ అన్నీ మనకు అవే నేర్పిస్తాయి. సవాళ్ళకి రెడీగా ఉంటామనమాట. చాలా, చాలా లైట్‌గా తయారు చేస్తాయి మనల్ని. సో, ఈరోజు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ టాస్క్‌ని మీరు చెయ్యండి. మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఒస్తది. ఏం నేర్చుకున్నారో గమనించండి. ఎంత ఫీల్ అయ్యారో, ఎంత బాధపడ్డారో, ఆ బాధ నుంచి మీరు బయటికి రావాలి ఈరోజు. దాని నుంచే కేవలం మనం బయటికి రాగలం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.